సో రిడక్షన్ ఫార్ములా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఎంపీసీ మ్యాథ్స్ 2బిలో మ్యాక్సిమం రిడక్షన్ ఫార్ములాస్ ఒక 6 ఉన్నాయి. సైన్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ట్యాన్ కాట్, సెక్ కొసెక్. మీరు 3 పర్ఫెక్ట్ నేర్చుకుంటే 3 ఈజీగా చేయొచ్చు. సైన్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎన్ఎక్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఇంటిగ్రేషన్ కాస్ పవర్ ఎన్ఎక్స్ వస్తుంది. ట్యాన్ వస్తే కాట్ వస్తుంది, సెక్ వస్తే కొసెక్ వస్తుంది. సో రైట్, ఫస్ట్ రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఫర్ అన్ ఇంటీజర్ n greater than or equal to 2 and hence find ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 4x. అంటే రిడక్షన్ ఫార్ములాతో పాటు ఒక ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు, ఇది కూడా చేయాల్సి ఉంటుంది. రైట్, స్టార్ట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎన్ఎక్స్ని ఎలా తీసుకుందాం. లెట్ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎన్ఎక్స్. రైట్, సో IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n-1x sin x dx. రైట్, సో ఇక్కడ ఏమి లేదంటే పవర్ 1, ప్రొడక్ట్లో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే n-1 + 1 క్యాన్సిల్, మళ్ళీ మీకు ఎన్ఏ వస్తుంది, అంటే ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx వస్తుంది. ఇక్కడ మనం యూవి ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ యూవి dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటిగ్రేషన్ v dx మైనస్ u డాష్ మీన్స్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ v dx. సో dx మనకి యూవి ఫార్ములా ఐడియా ఉండాలి, అలాగే ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్ ఇవి ఐడియా ఉంటే మన ప్రాబ్లం ఈజీ అవుతుంది. రైట్, ఫస్ట్ సో తో దీన్ని సైలెంట్గా ఉంచుతున్నాం. దీని ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n-1x ఇంటిగ్రేషన్ సైన్ x dx మైనస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ సైన్ పవర్ n-1x డిఫరెన్షియేషన్, 1 అంటే డిఫరెన్షియేషన్, లేదు అంటే dy/dx కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ v sin x dx, సో టోటల్ dx. రైట్, యూవి ఫార్ములాని మనం కన్వర్ట్ చేసినాం. u సైలెంట్, ఇంటిగ్రేషన్ v మైనస్ డిఫరెన్షియేషన్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇంటూ dx. మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ sin x సేమ్ ఉంటుంది. రైట్, దేర్ఫోర్ సైన్ పవర్ n-1x sin x ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ x మైనస్ డిఫరెన్షియేషన్ x పవర్ n ఫార్ములా, ఇవన్నీ ఒక్కడ ప్లేస్లో మెన్షన్ చేస్తా. n-1 సైన్ పవర్ n-1 మైనస్ 1x, x ప్లేస్లో sin x ఉంది కాబట్టి sin xని మళ్ళీ చేయాలి డిఫరెన్షియేషన్, sin x డిఫరెన్షియేషన్ కాస్ x. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ sin x dx అంటే ఇక్కడ ఆల్రెడీ చేసినాం. సో మైనస్ కాస్ x dx అంటే ఇక్కడ ఏం యూజ్ అయినా చూడండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ sin x అంటే మైనస్ కాస్ x, ఇంటిగ్రేషన్ sin x అంటే మైనస్ కాస్ x. సో ఇంటిగ్రేషన్ sin x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ x. సో ఫార్ములా 1. నెక్స్ట్ x పవర్ n డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ x పవర్ n డిఫరెన్షియేషన్ n ఇంటూ x పవర్ n-1 డిఫరెన్షియేషన్ యూజ్ అయింది. నెక్స్ట్ థర్డ్ d/dx ఆఫ్ sin x డిఫరెన్షియేషన్ కాస్ x. రైట్, మనకు 3 ఫార్ములాస్ యూజ్ అయినాయి. సో వన్స్ అగైన్ రిపీట్. సో సైన్ పవర్ n-x సైలెంట్, ఇంటిగ్రేషన్ sin x అంటే మైనస్ కాస్ x, ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ sin x అంటే మైనస్ కాస్ x. రైట్, దీనికి డిఫరెన్షియేషన్ అంటే sin x పవర్ n-1 అంటే x పవర్ n డిఫరెన్షియేషన్ n ఇంటూ x పవర్ n-1. n ప్లేస్లో n-1 ఉంది కాబట్టి n-1 sin x హోల్ పవర్ n-1 -1 ఫార్ములా -1, సో n-2 అవుతుంది. మరి x ప్లేస్లో sin x ఉంది కదా, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి sin x డిఫరెన్షియేషన్ కాస్ x. రైట్, యూవి ఫార్ములా అప్లై చేసినాం. సో ఈ 3 ఫార్ములాస్ మనకు ఐడియా ఉంటే మనకు ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేసినట్టు. సో మైనస్
సైన్ పవర్ n మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఈ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది లాస్ట్ దాకా. నెక్స్ట్ మైనస్ n మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2x కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ dx. రైట్, n మైనస్ 1 కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ n మైనస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్. రైట్, ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ని ఐడెంటిటీ ఫార్మ్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మెన్షన్ చేయాలి. కాస్ స్క్వేర్ ఎక్స్, సో ఫోర్త్ ఫార్మ్లో కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ యూజ్ చేస్తాం. రైట్, దేర్ ఫోర్ మైనస్ సైన్ పవర్ n మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2x కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ dx. రైట్, సో 1 ఇంటూ సంథింగ్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సంథింగ్ మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ రీచ్ అవుతాం. సో దేర్ ఫోర్ రైట్, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2x ఇంటూ 1 ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్. సో మైనస్ సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. మనం డైరెక్ట్ రాయొచ్చు, n2 క్యాన్సిల్ అవుతుంది. ప్రొడక్ట్లో బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే -2 + 2 క్యాన్సిల్ అవుతే సైన్ పవర్ nx dx. రైట్, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2x dx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n మైనస్ 1 ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx dx. రైట్, ఇక్కడ ఆల్రెడీ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx అంటే in. సో ఈ పార్ట్ మనకు in అవుతుంది. సో నెక్స్ట్ ఈ పార్ట్ in మైనస్ 2 అవుతుంది. రైట్, దేర్ ఫోర్ మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 i n మైనస్ 2. సో బై యూజింగ్ in అనుకున్నాం కాబట్టి మైనస్ n మైనస్ 1 in. రైట్, మైనస్ n మైనస్ 1 in అని ఇటు తీసుకొచ్చినాం అనుకోండి, ఆల్రెడీ in ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. రైట్, ఇక్కడ in కామన్ తీసినాం అనుకోండి, in కామన్ 1 ప్లస్ n మైనస్ 1 మైనస్ సైన్ పవర్ n మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 in మైనస్ 2. 1 క్యాన్సిల్, in ఈ n డినామినేటర్ తీసుకెళ్తే మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై n. సో n మైనస్ 1 బై n in మైనస్ 2. రైట్, ఇది in ఫార్ములా, ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx dx. సో దిస్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx dx. సో ఆన్సర్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 4x dx కూడా అడిగండి, ఇది కూడా చేద్దాం. సో మనకి ఫార్ములా ఐడియా ఉండాలి. ఈ ఫార్ములా ఐడియా ఉంటే మనకి ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 4x వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ టు ఫైండ్, ఇందులో సెకండ్ పార్ట్, టు ఫైండ్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 4x dx. రైట్, సో ఫార్ములా in ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై స్మాల్ n ప్లస్ n మైనస్ 1 బై n in మైనస్ 2. Therefore, so n ప్లేస్లో 4,
n ఈజ్ ఈక్వల్ టు 4 అప్లై చేస్తే I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ 1 అంటే 3x ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ n మైనస్ 1 4 మైనస్ 1 3 బై 4 I 4 మైనస్ 2 రైట్. మళ్ళీ IN ఫైండ్ అవుట్ చేయాలి. I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ ఉన్న ప్లేస్లో 2 అప్లై చేయాలి. 2 అంటే 2 మైనస్ 1 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ఎన్ ప్లేస్లో 2 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 2 మైనస్ 1 1 బై 2 I 2 మైనస్ 2 0 రైట్. దేర్ ఫోర్ మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 sin x into cos x 4 2 ja 8 plus into plus plus 3 by 4 2 ja 8 I0 అంటే in is equal to integration sin power nx dx but I0 integration sin power 0x dx దేని పవర్ 0 ఉన్న ఫార్ములా 1 సో 1 dx 1 dx అంటే x I naught is equal to x. Therefore, x plus c. ఇది I4 answer. I4 answer. Right. So, this is called reduction formula. So, same sin x మీరు నేర్చుకొని ఉంటే మనకు cos x కూడా వస్తుంది. cos x కూడా చెక్ చేసుకుందాం. క్వశ్చన్లో cos x రైట్. cos power nx dx. So problem cos power 4x dx. Right. So IN, let IN is equal to integration cos power nx dx. IN is equal to integration cos power n minus 1x into cos power 1x dx. ప్రొడక్ట్లో బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే మనకు n వస్తుంది. సో UV ఫార్ములా UV integration UV dx is equal to U silent V dx minus U differentiation V dx into dx. Right. UV ఫార్ములా మనకి ఏ ఫార్ములాస్ యూజ్ అయితే చెక్ చేసుకుందాం. రైట్. IN is equal to cos power n minus 1x silent integration cos x dx minus cos power n minus 1x differentiation integration cos x dx into dx. Right. So UV complete అయిపోయింది. IN is equal to cos power n minus 1x cos x integration sin x. So first formula minus differentiation x పవర్ n ఇందాక యూజ్ చేసినట్టుగానే n మైనస్ 1 కాస్ పవర్ n మైనస్ 1 మైనస్ 1 dx కాస్ ఎక్స్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ చేసినాం. ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ సో సైన్ ఎక్స్ డిఎక్స్. రైట్. మనకి 3 ఫార్ములాస్ యూజ్ అయినాయి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ dx is equal to sin x. Second, d by dx of x power n into x power n minus 1. Third, malli cos d by dx of cos x minus sin x. Next, same. Fourth, the integration cos x. అంటే ఇది 2 టర్మ్స్ మనకు యూజ్ అవుతుంది. రైట్. UV కన్వర్ట్ చేసినాం, మనకి 3 ఫార్ములాస్ యూజ్ అయినాయి. రైట్. దేర్ ఫోర్
in is equal to cos power n minus 1 x sin x. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 1 కాన్స్టెంట్ cos power n minus 2x sin x into sin x sin square x dx. సో sin square x ని ఐడెంటిటీ ఫార్ములా sin square x is equal to 1 minus cos square x. Trigonometry formula in is equal to cos power n minus 1x sin x plus n minus 1 integration cos power n minus 2x sin square x 1 minus cos square x dx. రైట్, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఈజీ అవుతుంది. in is equal to cos power n minus 1x sin x n minus 1 integration cos power n minus 2x 1 into cos power n minus 2x అంటే n minus 2x remaining n minus 1 plus into minus minus n minus 1 integration. ఇది ఇంటిని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్లో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. -2 + 2 క్యాన్సిల్ cos power nx dx. అంటే ఒక స్టెప్ డైరెక్ట్ రాసిన. జనరల్గా మీరు దీంతో మల్టిప్లై చేసి మైనస్ ఇది ఇంటిని మల్టిప్లై చేసి మళ్ళీ n minus 1తో మల్టిప్లై చేస్తే ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ డైరెక్ట్ cos square n minus 2 into x into 1. సో రిమైనింగ్ n minus 1 మైనస్ cos power n minus 2x into cos square x. సో cos power nx into n minus 1. రైట్, ఇప్పుడు మనకి టార్గెట్ x cos power nx అంటే in. ఇది in అవుతుంది. ఇక్కడ cos power n minus 2 nx dx అంటే in minus 2 అవుతుంది. రైట్, therefore ఇది యూజ్ అవుతుంది. in is equal to cos power n minus 1x into sin x plus n minus 1. సో in minus 2 minus n minus 1. సో in ఈ n minus 1 in ని చేంజ్ చేసినాం అనుకోండి ప్లస్ n minus 1 into in is equal to cos power n minus 1x into sin x plus n minus 1 into in minus 2. సో in కామన్ 1 ప్లస్ n minus 1 1 ప్లస్ n minus 1 cos power n minus 1x into sin x n minus 1 in minus 2 1 క్యాన్సిల్ in into n. ఈ n ను డినామినేటర్ చేంజ్ చేస్తే therefore cos power n minus 1x sin x by n plus n minus 1 by n in minus 2. Right, this is called reduction formula for integration cos power nx dx. Right, దీని మీద ప్రాబ్లం చెక్ చేద్దాం. ప్రాబ్లం, సో టు ఫైండ్ integration cos power 4x dx. సేమ్ n is equal to 4 తీసుకుందాం. therefore I4 is equal to 4 minus 1 3 cos cube x sin x by 4 plus 4 minus 1 3 by 4 I4 minus 2 2. I4 is equal to cos cube x into sin x by 4 3 by 4. రైట్, I2 ఇప్పుడు n is equal to 2 ని అప్లై చేద్దాం. 2 minus 1 1 cos power 1x into sin x by n 2 plus n minus 1 n is equal to 2 minus 1 by 2 2 minus 2 0. Right, therefore I4 is equal to cos cube x into sin x by 4 plus 3 by 4 cos x into sin x by 2 1 by 2 0 అప్లై చేస్తే మనకి ఇందాకట్లాగా ఇంటిగ్రేషన్ cos power nx dx I0 పుట్ n is equal to 0 cos 0. సో మీరు దేని పవర్ 0 అయినా 1 అవుతుంది. సో 1 dx. therefore 1
1 integration x, right? Therefore x plus c, x plus c, right? Last step. So I4 is equal to cos cube x into sin x by 4 plus 3 cos x into sin x by 4 to the 8 plus 3 by 4 to the 8, 3 by 8 x plus c, రైట్. అంటే 3/4ని మనం మల్టిప్లై చేసినాం 2 times. సో ఇది ఇంటిగ్రేషన్ కాస్ పవర్ 4x dx, రైట్. రిడక్షన్ ఫార్ములాస్ సైన్ పవర్ nx కాస్ పవర్ nx. సో కంప్లీటెడ్.